సలాం చేయడం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రియమైన సున్నత్. సోదరులారా, ఎవరైతే సలాం చేస్తారో వారికి అల్లాహ్ 10 పుణ్యాలు ప్రసాదిస్తాడు. జవాబు ఇచ్చిన వారికి అల్లాహ్ 5 పుణ్యాలు ప్రసాదిస్తాడు. సోదరులారా, ఎప్పుడైతే ఒక ముస్లిం మరో ముస్లింని చూస్తాడో, తెలిసిన వారు అయినప్పటికీ తెలియని వారు అయినప్పటికీ వారు సలాం చేయాలి. ఇది మహాప్రవక్త వారి యొక్క సున్నత్. సలాం చేయడం సున్నత్, జవాబు ఇవ్వడం వాజిబ్. తప్పనిసరిగా జవాబు ఇవ్వాల్సిందే. ఒకవేళ మీ యొక్క శత్రువు మీకు సలాం చేసినట్లయితే, నా శత్రువు నాకు సలాం చేశాడు, నేను జవాబు ఇవ్వను అని మీ మనసులో ఆలోచన వచ్చినట్లయితే మీరు పాపానికి గురవుతారు. ఎందుకంటే జవాబు ఇవ్వడం మీపైన వాజిబ్, కంపల్సరీ కనుక జవాబు ఇవ్వాలి. అది ఒకవేళ ఒక నాన్ ముస్లిం మిత్రుడు మనకి సలాం చేసినట్లయితే మనం ఏం చేయాలి? సోదరులారా, తెలుసుకోండి. ఒక నాన్ ముస్లిం మనకి సలాం చేసినట్లయితే అస్సలాము అలైకుం అని మనకి చెప్పినట్లయితే మనం కేవలం వఅలైకుం అని చెప్పాలి. సోదరులారా, దీనిని గుర్తుపెట్టుకోండి. ఒక ముస్లిం మిత్రుడికి సలాము చెయ్యకండి. ఒకవేళ వారే సలాం చేసినట్లయితే జవాబు రూపంలో వఅలైకుం అని చెప్పండి. సోదరులారా, ఈ యొక్క మెసేజ్ని తెలియని వారికి కూడా తెలియజేయండి.